and other dignitaries on the dais, thank you so much for your patience. I would like to call upon next K. Satyanarayana Garu to speak a few words. సభాధ్యక్షులు, పెద్దలు, గురుతుల్యులు, దైవాజ్ఞ శర్మ గారు, మాస్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఆశీనులైన మీ అందరికీ చాలా సంతోషం. వారు చెప్పినట్టుగా మేము జర్నలిస్ట్గా ఆ వైపు ప్రయాణం చేశాను. ఉపన్యాసాలు తక్కువ, సంస్కృతి సాంప్రదాయాల మీద. అయినప్పటికీ కూడా నిజంగా నాట్యం అనేది మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని దైవ ఇది బోధించే విధంగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకు చాలా అవసరం. ఇవాళ అంతరించిపోతున్నటువంటి పురాతన సాంప్రదాయాల్ని, సంస్కృతిని కొనసాగించడానికి నిజంగా మీరంతా మీ పిల్లల్ని నాట్యం ద్వారా మన సాంప్రదాయాల్ని వారికి నేర్పించే విధంగా మరి ఆ వైపు ప్రయాణం చేయడం చాలా సంతోషం. పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ పిల్లలంతా కూడా పాశ్చాత్య కల్చర్ వైపు దృష్టి వెళ్ళడమే కాకుండా వారు చెప్పినట్టు సెల్ ఫోన్లకు బానిసలై ఇతరత్ర ఈవెన్ హై స్కూల్ స్థాయిలోనే వాళ్ళు పక్కదారి పడుతున్నటువంటి ఈ స్థితిలో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని వారికి తెలియజెప్పడం ద్వారా సరైన మార్గంలో తీసుకుపోయిన వాళ్ళు అవుతామనేది మేము అప్పుడప్పుడు అనుకుంటాం. అనేక చోట్ల స్కూల్స్ దగ్గర కానీ, బయట కానీ, లేదా ఒక కాంపౌండ్లో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి కొత్తగా. వాటిల్లో పిల్లల యొక్క హావభావాలు చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఈ సమాజం ఎక్కడ పోతుంది? తల్లిదండ్రులు బిజీ లైఫ్తో పిల్లలకు టైం ఇవ్వకపోవటం, వారిని సరైన మార్గంలో మంచి చెడు చెప్పలేని పరిస్థితుల్లో మరి పక్కదారి పడుతున్నటువంటిది. మనం ఎంత డబ్బు సంపాదించినా ఒక సంస్కారం సాంప్రదాయం లేనప్పుడు అదంతా వేస్టే. ఆ వైపు ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇతర దేశాల్లో మన సంస్కృతిని ముందుకు తీసుకుపోతున్నారు. మీరు చూస్తున్నారు, చాలా యూట్యూబ్లలో అనేక ప్రసార మాధ్యమంలో మీరు చూస్తున్నారు. మనకన్నా ఎక్కువ కూడా మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు అక్కడ మన సాంప్రదాయాన్ని, నాట్య ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనల్ని ప్రోత్సహిస్తూ ఎంతో ఖర్చు పెట్టి కూడా వాళ్ళు మరి మన ఇండియాకు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. మరి వారు చూసిన తర్వాత మనమైనా నేర్చుకోకపోతే చాలా కష్టం. నిజంగా అనన్యారెడ్డి ఇలాంటి శిక్షణ ఏర్పాటు చేయటము, ఆ అమ్మాయి శిక్షణతో పాటు సమాజానికి కూడా మరి ఒక రకమైనటువంటి సేవ చేస్తున్నారనేది నేను వారిని అభినందించడమే కాకుండా వారి తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి గారు, వారి మిస్సెస్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ 70 మంది పిల్లలు వారికి మరి శిక్షణ పొంది మీరు ఎంతో ఓపికగా తల్లిదండ్రులుగా మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ, ఇంకా మీ ప్రాంతంలో మీ యొక్క ఏరియాల్లో అందరినీ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలని, మన సాంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా, మన సంస్కృతిని కొనసాగించడం ద్వారా ఒక క్రమ పద్ధతిలో మన కుటుంబాన్ని, మన సంసారాన్ని, మన సమాజాన్ని తీసుకుపోయిన వాళ్ళతో అప్పుడు దేశాభివృద్ధి కూడా సరైన పద్ధతిలో ఉంటుందనేది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి. అదేవిధంగా నాట్యం అనేది ఈనాటిది కాదు. దేవతలు ఆ రోజుల్లో ఆ నాట్య ప్రదర్శనలు చేయటం ద్వారా మరి అక్కడున్న రాజుల్ని కానీ, అక్కడ దేవతల్ని కానీ వాళ్ళు ప్రభావితం చేసినటువంటిది. ఆ సాంప్రదాయమే అంటారు, ఆ సాంప్రదాయం ఇవాళ మనకు వచ్చిందనేది ఆ దేవతల నుంచే మనకు ఈ నృత్య ప్రదర్శనలు నాట్యంలో వచ్చినాయి అనేది ఒక మరి నానుడి. అందుకోసం మన సాంప్రదాయాన్ని మరోసారి కొనసాగించడానికి మీ అందరి సహకారం, అదేవిధంగా పెద్దలు వారు చేస్తున్న కృషిని నిఘా మాస్టర్ గారిని కూడా అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అనన్యారెడ్డిని మరొకసారి అభినందిస్తూ, శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
Thank you so much, sir.